వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. నీరు పారాడితే బెంబేలెత్తాల్సిందే. ప్రమాదకరమైన విషజీవాలతో అవస్థలు పడాల్సిందే. ఏళ్లు గడుస్తున్నా మారని తీరు పట్టించుకునేవారే లేరు. మొర ఆలకించేవారు అసలే లేరు. లేఖలు నీటి మూటలుగానే మిగిలాయి. ఆశలు నెరవేరకపోతాయా అన్నట్టుగా నేటికి ఎదురుచూపులు. ఇది పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి. నాగార్జునసాగర్ డ్యాం దిగువ భాగంలోని ప్రజల ఆవేదనపై న్యూస్ 360 ప్రత్యేక డ్రైవ్. అంగట్లో అన్ని ఉన్నా అటు అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది కృష్ణపట్ట ప్రాంతంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంత ప్రజల పరిస్థితి. అధికారుల అలసత్వానికి 17 ఏళ్లుగా ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు. కృష్ణానదికి వరద వస్తే ఇళ్లల్లోకి వరద నీటితో పాటు పాములు మొసళ్లతో సహజీవనాన్ని చేస్తున్నారు. గ్రామస్తులందరికీ పునరావాసం కింద ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడమే సమస్యకు ప్రధాన కారణం. చూస్తున్నారు కదా విజువల్స్లో, కంప చెట్టు కమ్మేసి శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలు. మనుషులు కానరాని ఈ గ్రామం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం సుల్తాన్పూర్ తండాకు సమీపంలో మఠంపల్లి పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం ఇది. అంటే మనుషులు ఉండాలా వద్దా అనేది ఆ విజువల్స్ను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. 2007లో నాగార్జునసాగర్ దిగువ భాగంలో కృష్ణానదిపై 2 రాష్ట్రాల మధ్యలో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. ఇక ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ముంపు గ్రామాల కోసం కేటాయించిన ఈ పునరావాస గ్రామం ఇప్పుడు ఇలా నిరుపయోగంగా మారింది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో మట్టపల్లి, సుల్తానపురం, గండ్లపల్లి గ్రామాలను ముంపు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. గ్రామస్తులకు వేర్వేరు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుండ్లపల్లి, సుల్తానపురం తండాల వారికి కేటాయించిన స్థలాల్లో నిర్వాసితులు తరలి వెళ్లారు. ఇక మట్టపల్లి గ్రామవాసులు పునరావాసానికి నోచుకోలేకపోయారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా నిర్వాసితుల్లో ఏ ఒక్కరూ ఇక్కడ ఇంటి నిర్మాణానికి ముందుకు రాలేదు. దీంతో కంప చెట్లు ఏపిగా పెరిగిపోయాయి. నిర్వాసితుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్, ఇతర భవనాలు శిథిలావస్థకు చేరి ధ్వంసమైపోయాయి. మట్టపల్లి గ్రామస్తులు వ్యతిరేకించిన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అసలే ఇబ్బందులు పడుతున్నాము, మీరిచ్చేది మాకు పునరావాసం కాబట్టి దానికి సంబంధించి పకడ్బందీగా ఉంటే వెళ్తాం, కానీ ఇలా మళ్ళీ శిథిలావస్థకి వెళ్ళమంటే ఎలా అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు.
వాస్తవానికి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు ప్రాంతంలోని ప్రజలందరినీ తరలించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ మట్టపల్లి గ్రామం విషయంలో కొంత మార్పులు జరిగాయి. 250 గడపలు ఉన్న మట్టపల్లి గ్రామంలోని వారిలో కేవలం 129 ఇళ్లను మాత్రమే అధికారులు నిర్వాసితులుగా గుర్తించారు. అయితే గ్రామస్తులంతా ఏకతాటిపై నిలబడ్డారు. గ్రామం మొత్తాన్ని ముంపుగా పరిగణించాలని నాటి పట్టును నేటికీ వదలలేదు. దీంతో ఆ గ్రామం నిరుపయోగంగా మారింది. నా పేరు అప్పారావు. మాది సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామం. మాది ప్రసిద్ధి చెందిన మట్టపల్లి పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉన్న ఊరు, కృష్ణానది ఒడ్డు. మాకు దిగువన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం 2007లో చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మా గ్రామం ముంపు గ్రామంగా తీసుకోవడం జరిగింది. కొంత గ్రామాన్ని మాత్రమే ముంపులో తీసుకున్నారు. ఒక 25-30% మాత్రమే ముంపులో తీసుకున్నారు. మిగతా 70% విలేజ్ని ముంపు అవుట్ సైడ్గా కేటాయింపు చేయడం జరిగింది. కానీ మా గ్రామంలో ఆ రోజు నష్టపరిహారం అందరికీ చెల్లించారు. అలాగే ఇక్కడ సుల్తాన్పురం తండా దగ్గర R&R సెంటర్లో మాకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశారు. కానీ లబ్ధిదారులు 128 మంది ఉంటే 102 మందికి ఇవ్వడం జరిగింది. సుమారుగా 20-25 మందికి అక్కడ పట్టాలు మంజూరు చేయలేకపోవడం, ఇళ్ల స్థలాలు కేటాయింపు చేయలేకపోవడం జరిగింది. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు కూడా ఈ విషయం మీద మేము పలుసార్లు కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా చేస్తానని మా వినతి పత్రాలు తీసుకోవడం వరకే జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేకపోవడం, మన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, మా స్థానికంగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈరోజు మంత్రిగా ఉండటం, మంత్రి గారి దృష్టి గారు తీసుకెళ్లడం జరిగింది. మంత్రి గారు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఈ పని చేస్తామని చెప్పారు. అలాగే మంత్రి గారి ద్వారా కూడా కలెక్టర్ గారికి లెటర్ పంపడం జరిగింది. మేము కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. అలాగే మట్టపల్లి పుణ్యక్షేత్రం కావున ఇక్కడ జీవనాధారం దేవస్థానం, కృష్ణానది, సో ఇక్కడున్న స్థానికంగా పరిశ్రమ నాగార్జున సిమెంట్ కాబట్టి ఇక్కడున్న వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ ఖాళీ స్థలం ప్రభుత్వ ల్యాండ్ ఉండటం వల్ల కొంతమంది ఇక్కడికే ఊర్లోనే గ్రామంలోనే ఇల్లు నిర్మాణం చేసుకుంటామని కలెక్టర్ గారికి అర్జీ చేయడం వల్ల కలెక్టర్ గారు ఇక్కడ ఉండేటువంటి సర్వే నెంబర్ 1లో 7 ఎకరాల భూమి ఉంటే అందరికీ ఇళ్ల స్థలాలు కొంతమందికి కేటాయింపు చేశారు. చేసిన స్థలంలో కూడా లేఅవుట్ కేటాయింపు చేయడం అందరికీ సంతోషమే. కానీ ఇక్కడ కేటాయింపు చేసిన లేఅవుట్లో అవకతవకలు చాలా ఉన్నాయని చెప్పినాం. వాస్తు రూపం కావచ్చు, ఇష్టారాజ్యంగా లేఅవుట్ చేయటం, ఇప్పుడు పాత ఊరికి కొత్తగా నిర్మాణం చేసిన ఊరికి సంబంధం లేకుండా లేఅవుట్ చేశారు. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి ఆ రోజు చాలా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎవరు కూడా మాది మొర ఆలకించలేదు. దాన్ని నిరంకుశంగా చేయడం ద్వారా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆ రోడ్లు పోటు వల్ల ఆ రోడ్డు మీద ఉన్నటువంటి 4-5 కుటుంబాలు ప్రాణాలు అప్పటికప్పుడు స్పాట్గా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఈ విషయాన్ని అందరూ తీసుకెళ్ళడం వల్ల ఇది ఒక భయంగా ప్రజలు భావించి ఆ లేఅవుట్లో ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం చేయట్లేదు. కావాలంటే ఆ లేఅవుట్ మీరు కూడా చూడొచ్చు వెళ్ళి. దాన్ని పూర్తిగా చెట్లు పెరిగి విపరీతంగా ఒక అడవిలాగా తయారైపోయింది. ఎవరైనా ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే అక్కడ భయభ్రాంతులు గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న మంత్రి గారికి ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తీసుకెళ్ళాం. మంత్రి గారి దృష్టికి చెప్పాం. మంత్రి గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. తొందరలోనే ఆ లేఅవుట్ కూడా మారుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ లేఅవుట్ అక్కడ స్థలాల కేటాయింపులు కూడా ఇప్పుడు కేటాయింపు జరగబోయే ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకున్న ఇందిరం ఇళ్ల నిర్మాణం లోపల ఎంపిక లోపల కనుక మట్టపల్లి గ్రామాన్ని కూడా ఈ ఇళ్ల స్థలాల సమస్య, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలో 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడే పని చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ఇందిరం ఇళ్ళు కూడా కేటాయింపు చేయాలని వారి తరపున కూడా నేను ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతుంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పెదవీడు రెవెన్యూ పరిధిలోని 540, 541 సర్వే నంబర్లలోని మట్టపల్లి హుజూర్ నగర్ ప్రధాన రహదారి పక్కన 15 ఎకరాలను ప్రభుత్వం నిర్వాసితుల కోసం సేకరించింది. అందుకు తగ్గట్టుగానే ప్లాట్లను ప్రభుత్వం రెడీ చేసింది. అవసరమైన సీసీ రోడ్, వాటర్ ట్యాంక్, పాఠశాల భవనం, కమ్యూనిటీ భవనంతో పాటు తదితర నిర్మాణాలని అందుబాటులోకి తీసుకొచ్చారు. సంబంధిత ప్లాట్ల పత్రాలు మాత్రమే తీసుకున్న నిర్వాసితులు ఇంటి నిర్మాణం కోసం ప్రకటించిన పరిహారాన్ని నేటికి తీసుకోలేదు. దీంతో గ్రామస్తులు పునరావాస కేంద్రంలో నిర్మాణాలు చేపట్టలేదు.
డబ్బులు ఇచ్చింది, స్థలాలు చూపెట్టింది, కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది. అయినా ఎందుకు పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులు ముందడుగు వేయలేదు? అసలు ఈ వాదనంతా ఎందుకు వచ్చింది? స్టోరీలోకి వెళ్దాం. అటు మట్టపల్లి నిర్వాసితులకు కేటాయించిన పునరావాస కేంద్రం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో గ్రామస్తులంతా కలిసి మట్టపల్లి గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని ప్రతిపాదించారు. ఇక చిక్కంతా అక్కడే వచ్చింది. ఆ ప్రతిపాదనను ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే నిర్వాసితులకు సంబంధించి భూములు కేటాయించడమే ఎక్కువ, దానికి సంబంధించి మీకు నచ్చినట్టుగా ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందన్న వాదోపవాదాలు ఇక్కడ జరిగాయి. మరోవైపు పునరావాస ప్రాంతంలో 4 మృతి చెందడంతో వాస్తుదోషం ఉందని గ్రామస్తులు భయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పునరావాస కేంద్రంలో ఉండేందుకు నిర్వాసితులు ఇష్టపడడం లేదు. ఇక్కడే మొదటికి చిక్కు మొదలైపోయింది. ఎందుకంటే అక్కడ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్లోకి నీళ్లు వస్తే ఉండడానికే స్థలం లేకుండా పోతుంది, మీకు స్థలం ఇచ్చి కట్టుకోమంటే ఇలాంటి వాదనలు తెర మీద తీసుకురావడం ఏంటి అంటూ అటు అధికారులకు ఇటు గ్రామవాసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి పెండింగ్లో ఉన్న అంశం ఇప్పటికీ తెగకుండా అలానే కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు మరొకసారి ఈ అంశం తెర మీదకి రావడంతో అధికారులు గ్రామస్తులను ఎలా ఒప్పించాలి, ఏం చేయాలి అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఏళ్లపాటు నిర్వీనంగా మారడంతో ప్రస్తుతం పునరావాస కేంద్రం దట్టమైన కంప చెట్లతో నిండిపోయింది. అదే మనం విజువల్స్లో చూస్తున్నాం. పేకాట రాయిళ్లకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పునరావాస కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. మిగిలిన గ్రామస్తులకు R&R ప్యాకేజీని అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఏమని శ్రీను, మట్టపల్లి గ్రామం మాది, మఠంపల్లి మండలం, హుజూర్నగర్ నియోజకవర్గం. కానీ మట్టపల్లిలో వంపు కింద మాకు అప్పుడు సర్వే చేసి సగం ఊరు వంపు కింద ఇచ్చారు, సగం ఊరు ఇవ్వలేదు. సగం ఊరు ఇవ్వపోటాన మేమందరం కూడా అక్కడికి పోదలుచుకోలేదు. సగం ఊరు ఇచ్చారని అప్పుడప్పుడు వరదలు వచ్చినాయి అంటే ఇప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇళ్లలో వాటర్ పోతుంది, చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు పునరావాస కేంద్రం కింద అక్కడ కట్టించిన బళ్ళు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ వేసారు. అవి అట్టనే ఉన్నాయి. ఇప్పుడు కూడా పాడైపోతున్నాయి. వాటిలలో నివాసం ఊరు ఉండలేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించి మాకు అప్పుడప్పుడు వాటర్ వచ్చినాయంటే మళ్ళీ పులిచింతల డ్యాములు కట్టాను కాబట్టి వాటర్ వర్షాకాలం పైకి వస్తున్నాయి కాబట్టి గ్రామంలో మళ్ళీ ఇల్లు కింద నీళ్ళు వస్తున్నాయి ఇళ్లలోకి. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా సరే గుర్తించి మేమందరం ఆడికి పోతానికి ఇప్పటికైనా గుర్తించి మమ్మల్ని దీన్ని మళ్ళీ సర్వే చేసి మమ్మల్ని ఆడికి పంపించవలసిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. నా పేరు కృష్ణకుమారి. మరి మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో మేము నివాసం ఉంటున్నాము. మా కుటుంబంలో 4 ఫ్యామిలీస్ వారు ఉంటున్నాము. పునర్నివాసం కింద కొంత ఊరికైతే మన కిందకి ఇచ్చారు, కొంత ఊరికి ఇవ్వలేదు. అవి 250 మందికి అలాట్ చేయగా 130 మందికి ఇచ్చారు. కానీ అక్కడికి వెళ్ళలేదు ఎవరు కూడా. అక్కడ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ అన్నీ నిర్వినియోగం అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మాకైతే ఎక్కడా స్థలం లేదు. మన బడ వర్షాలకి మా ఇల్లు మునిగిపోవడం వల్ల మేము కిరాయిలుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని దయించి, మాకులాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దయించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఉన్నాం.
2007 నుండి ఈ అంశం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటి నుంచి మట్టపల్లి, సుల్తానపురం, గుడ్లపల్లి గ్రామస్తులకు సంబంధించి ఇది జరుగుతూనే ఉంది. అయితే మట్టపల్లిలో 129 మంది గ్రామస్తులను చేరిస్తే మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మరి వాళ్ళను ముంపు గ్రామాలుగా ఎందుకు, ముంపు ఇల్లులుగా ఎందుకు పరిగణించట్లేదు అని గొడవ పెట్టుకోవడము, దానికి సంబంధించి ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేయడం మనం ఇదంతా చూసాము. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే, మేము ఉంటున్న ప్రాంతానికి మీరు చూపించిన దానికి మాకు కిలోమీటర్ల వేరియేషను, ఎక్కడికి వెళ్ళాలన్నా 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంత దూరంలో ఇస్తే ఎలా అంటూ స్టార్ట్ చేసిన అంశము ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా కూడా దీనికి సంబంధించి అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్న అంశానికి సంబంధించి అయితే ఇంకా కంక్లూజన్ అయితే రావట్లేదు. ఎందుకంటే అధికారులు నిర్వాసితులకు సంబంధించి మేము పునరావాస కేంద్రాలను ఇచ్చాం, స్థలాలు ఇచ్చాం, సీసీ రోడ్లు పెట్టాము, నీటి ట్యాంకులను ఏర్పాటు చేశాము, వాళ్ళకు ప్రతి కోరికను తీర్చాలంటే కష్టం కదా అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. మా ప్రాంతానికి సంబంధించి ముంపు గురి కాబోతున్నప్పుడు మాకు నచ్చే విధంగానే ఉండాలి కదా అంటూ ఆ బాధితులు అంటున్నారు. ఇప్పుడు కృష్ణా బేసిన్కు వరద ప్రవాహం భారీగా పోటెత్తడంతో ప్రస్తుతం ఈ అంశం తెర మీదకి రావడం జరిగింది. ఇక ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా నల్గొండ కరెస్పాండెంట్ వెంకట్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి, ప్రస్తుతము కృష్ణా బేసిన్కు వరద ప్రవాహం భారీగా పోటెత్తింది. 2007 నుంచి కూడా ఈ అంశం కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు, దీనికి సంబంధించి ఎందుకు కంక్లూజన్ రావట్లేదు? గుడ్ ఈవినింగ్ సంజయ్. సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు సమీపంలో ఉన్నటువంటి ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి 17 సంవత్సరాల నుంచి కూడా దయనీయంగా ఉందనే చెప్పొచ్చు. ఓవైపు ప్రభుత్వాలు అప్పట్లో 2007లో ఇక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అది గ్రామానికి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉండడం, అక్కడ అసాంఘిక కార్యకలాపాలతో పాటు ఇటు ఆ గ్రామస్తులకు ఒక భయం అయితే పట్టుకొని ఉండడంతో కూడా ఆ ప్రాంతంలోకి ఇప్పటి వరకు ఎవరు కూడా వెళ్లేందుకు సాహసం చేయలేదు. మొదటగా 2007 తర్వాత దాదాపు 250 కుటుంబాలు ఉన్న మట్టపల్లి గ్రామానికి సంబంధించి తండాకు సమీపంలో కొంత భూమిని కేటాయించడమే కాకుండా అక్కడ మౌలిక వసతులు కూడా ప్రభుత్వం కల్పించింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి 4 ఇళ్లలో ఒకేసారి 4 చనిపోవడంతో కూడా ఇక వాస్తు లోపాలు ఉన్నాయంటూ, అక్కడ కొంత భూత కలాపాలు కూడా ఉన్నాయంటూ కూడా అనుమానిస్తూ కూడా ఆ ప్రాంతానికి ఎవరు కూడా వెళ్లేందుకు ఇష్టపడలేదు. మరొక వైపు ఇక మట్టపల్లి సమీపంలో ఆ ప్రాంతం అంతా కూడా మట్టపల్లి ఏరియా అంతా కూడా కృష్ణా బేసిన్ తో పాటు ఇటు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే అటవీ భూభాగం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే జనసంచారం లేని ప్రాంతంలో తాము ఎలా ఉండాలంటూ కూడా అప్పట్లోనే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కూడా అధికారులంతా తూతు మంత్రంగా అయితే వారికి భూ కేటాయింపు జరిపి చేతులు దులుపుకున్నారని చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే గత 2014 తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఆ 10 సంవత్సరాల్లో ఇప్పటికే అధికారులకు ఒక 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని చెప్పి కోరుతూ కూడా లేఖలు ఇచ్చారు. ఆ సమయంలో ఆ 7 ఎకరాల భూమిని కేటాయించిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు అయితే అది ఒక కొలికి రాకపోవడంతో కూడా తాజాగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకా హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతం కావడంతో ఇక జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తూ కూడా మళ్ళీ ఈ ఇష్యూని తెరపైకి తీసుకురావడం జరిగింది. గత కొంతకాలం నుంచి అంటే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన 11 నెలల నుంచి కూడా ఈ ఇష్యూపై ఇప్పటికే పలుమార్లు ఆ గ్రామస్తులంతా కూడా మిగతా కొంతమందికి ఎవరికైతే భూమి కేటాయించి మరి కొంతమందిని ముంపు గ్రామంలో గుర్తించకపోయి ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ డిమాండ్ లేవనెత్తు ఉత్తమ్ కుమార్ అంటే వెంకట్, ప్రభుత్వం తరఫున చెప్పే ఒక మాట ఏంటంటే, మేము పునరావాస కేంద్రాలను కల్పించాము, నీటి సౌకర్యం కల్పించాము, వాళ్ళకు స్థలాలు కేటాయించాము, వాళ్ళు లేనిపోని అపోహలు పెట్టుకొని ఇప్పటి వరకు దాన్ని పెండింగ్లో పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వరద పోటెత్తే అవకాశం ఉంది, వాళ్ళు ఇప్పటికీ వినకపోతే ఏం చేయాలి అంటూ కూడా ఇటు ప్రజల వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎందుకు ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు? అంటే ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇది సాగదీత కార్యక్రమం అవుతుందా, లేదా ఇంకేదైనా కారణం ఉందా దీని వెనుక? ఇప్పటికే దాదాపు 300 కోట్లు పునరావాస కేంద్రంతో పాటు సమీప గ్రామాలకు కేటాయించినటువంటి ప్రభుత్వం అప్పట్లో నిధులు కేటాయించి వారిని అక్కడికి వెళ్ళాలి, ఇల్లు కట్టుకోవాలని చెప్పి సూచించిన నేపథ్యం ఉంది. అయినప్పటికీ కూడా గ్రామస్తులు తమ నివాసం ఉంటున్నటువంటి వ్యవసాయ భూములు, అదేవిధంగా మట్టపల్లి గ్రామానికి దాదాపు 4 కిలోమీటర్ల అవతల ఫారెస్ట్ భూముల సమీపంలో అడవిలో ఉండడంతో కూడా ఈ ప్రాంతంలో ఇప్పటికే జంతువుల నుంచి భయం కావచ్చు, అదేవిధంగా కృష్ణపట్ట ప్రాంతంలో ఇక మొసళ్ళు, అదేవిధంగా పాములు, విష పురుగులన్నీ కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తున్నాయి, మేము ఆ ప్రాంతానికి వెళ్ళలేమంటూ కూడా ప్రభుత్వానికి మొరబెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన అనంతరం కూడా భూ నిర్వాసితులకు ఆ ల్యాండ్ నొప్పజెప్పింది. ఆ తర్వాత ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గ్రామస్తులంతా కొంతమంది అక్కడికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కూడా మరికొంతమంది కేటాయించకపోవడంతో కూడా గ్రామస్తులంతా ఒకే మాట మీదకి రావడం,
అందరికీ కేటాయిస్తేనే ఆ ప్రాంతానికి వెళ్తామని చెప్పడంతో కూడా ప్రస్తుతం ఈ సమస్య జటిలంగా మారిందని చెప్పొచ్చు సంధ్య. అలాగే ఇప్పుడు అంటే ఓవరాల్గా 4 గ్రామాల ప్రజల్లో ఒక్క గ్రామం ప్రజలు మాత్రమే నిరాకరిస్తున్నారా, లేకపోతే అందరి పరిస్థితి అలానే ఉందా? ఇక మట్టపల్లి సమీపంలో ఉన్నటువంటి మరొక 3 గ్రామాల ప్రజలు వారికి కేటాయించిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళడమే కాకుండా అక్కడ దాదాపు ఒక 40 నుంచి 50 ఇండ్ల వరకు కూడా నిర్మించుకొని వారంతా కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. మట్టపల్లి సమీపంలో ఉన్నటువంటి రైతులంతా కూడా తమ వ్యవసాయ భూములన్నీ మట్టపల్లి ప్రాంతంలో ఉంటాయి. ఇక ఈ తండాకు సమీపంలో కేటాయించిన భూములకు మేము వ్యవసాయ పనులకు వెళ్ళి రావాలంటే దాదాపు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది అటవీ ప్రాంతంలో ఉండడంతో కూడా క్రూర మృగాల నుంచి కూడా భయం మాకు ఉంటుంది, పొంచి ఉంటుంది, ప్రమాదం పొంచి ఉంటుంది అన్న నేపథ్యంలోనే గ్రామస్తులంతా కూడా అక్కడికి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా కూడా పెండింగ్ లో ఉండడంతో ప్రస్తుతం మళ్ళీ మరొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆల్రెడీ వినతి పత్రం అందించాము అనేసని మనకు గ్రామస్తులు ఇచ్చిన బయటలో క్లియర్గా తెలుస్తోంది. మరి ఈసారైనా దీనికి సంబంధించి సొల్యూషన్ దొరికే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రస్తుతం ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండడం పులిచింత నిండుకుండని తలపిస్తుంది. మళ్ళీ ఏదైనా జరిగితే ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మరి దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రి ఉండడం జరిగింది. మరి ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఈసారైనా పరిష్కార మార్గాలు దొరికే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పటి వరకు మట్టపల్లి సమీపంలో తండా సమీపంలో 540-41 సర్వే నెంబర్లో ఇచ్చినటువంటి భూ నిర్వాసితుల భూమికి తమకొద్దంటూ కూడా ప్రభుత్వానికి తెగేసి చెప్పడంతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవడమే కాకుండా జిల్లా కలెక్టర్ని ప్రత్యేకంగా ఆదేశించి అదే గ్రామానికి సమీపంలో 1వ నెంబర్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 7 ఎకరాల భూమిని ఆ గ్రామానికి కేటాయించాలంటూ కూడా కలెక్టర్కి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ కూడా దీనిపై విచారణ జరిపించి ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ చేపించి గ్రామస్తులకు న్యాయం చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా మొత్తం 250 మంది సరిపడా ల్యాండ్ అక్కడ లేకపోవడంతో కూడా పునరావాస కేంద్రాల్లో కేటాయించిన కొందరిని అక్కడికి వెళ్లాలని సూచిస్తూ కూడా అధికారులు అయితే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గ్రామస్తులంతా మేమంతా ఒకే చోట ఉంటాము, అక్కడ మాకు కొన్ని భయాందోళనలు కలిగే విధంగా అక్కడ వాతావరణం ఉందంటూ కూడా మొరబెట్టుకుంటా పరిస్థితుంది. ప్రస్తుతం అయితే ఇక అధికారులకు అదేవిధంగా గ్రామస్తులకు మధ్య ఈ ఇష్యూ గత కొంతకాలం నుంచి కూడా నాంచుడు ధోరణిలో అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది సంధ్య. సరే, అంటే ఎలా ఉన్నా సరే మళ్ళీ పెద్ద ప్రమాదం జరగకుండా అయితే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే కదా. దీనికి సంబంధించి మరి ఈసారి ఎంతవరకు అడుగు పడుతుంది అనుకోవాలి? గ్రామస్తుల్ని ఎందుకంటే 4 కిలోమీటర్లు ఉంది, అడవిలో ఇచ్చారు, రేపేదైనా జరిగితే మాకు ప్రాబ్లం అవుతుంది, అందులో 4 చనిపోయారన్న ఇంకొక భయం ఉంది. మరి వీటన్నిటిని క్లియర్ చేయడానికి ఎందుకని అధికారులు ముందుకు రావట్లేదు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ గ్రామానికి ఇప్పటికే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడమే కాకుండా భూ నిర్వాసితులందరికీ పరిహారం ఇచ్చినట్టుగా కూడా గత గవర్నమెంట్ లో ఉన్న అధికారులు ఆ ఫైల్ ని కూడా క్లోజ్ చేశారు. మళ్ళీ ఆ ఫైల్ ని ఇప్పుడు మరొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ మరొకసారి ముందుకు తీసుకురావడంతో కూడా ప్రభుత్వ ల్యాండ్ 7 ఎకరాల భూమిని మాత్రమే ఇచ్చేందుకు వైపు సుముఖత వ్యక్తం చేస్తూ ఆ ఫైల్ అయితే మూవ్ చేసే పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు ఉన్నారు. గ్రామస్తులంతా తామందరికీ ఒకే చోట జాగాలు కేటాయించడమే కాకుండా ఇటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తమ భూములు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది, ఇల్లు కోల్పోయిన పరిస్థితి ఉంది కాబట్టి తమకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా మట్టపల్లి సమీప గ్రామాల ప్రజలు, ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే కృష్ణా బేసిన్కు వరద ప్రవాహం అయితే భారీగా పోటెత్తింది. దీంతో ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండడంతో పులిచింతల నిండుకుండని తలపిస్తుంది. ముంపు ప్రాంతం మట్టపల్లికి వరద నీరు ముంచెత్తే అవకాశం ఉంది. గ్రామస్తులు ప్రస్తుతం అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో సమస్యను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ దృష్టికి రాతపూర్వకంగా తీసుకెళ్లారు. అయినా ఇప్పటికైతే ప్రయోజనం కనిపించలేదు. మరి ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఈసారైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో చొరవ తీసుకొని దీనికి సంబంధించి పులి స్టాప్ పెడతారా, లేదు తమ గోడు వినే నాథుడు లేదు ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఒకవేళ కంటిన్యూ అయితే గ్రామస్తులు దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి పోరాటం చేయబోతున్నారు అనేది మాత్రం తదిమేడు చూడాల్సిందే. ఇది